యుఏఈ విజిట్ వీసా స్పాన్సర్స్కు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై స్నేహితుడు లేదా బంధువును స్పాన్సర్ చేసేందుకు ఆదాయం పరిమితులను సడలించింది. నివాసితులు మినిమం శాలరీ అవసరాలను తీర్చినట్లయితే 3వ డిగ్రీ వరకు బంధువులను లేదా స్నేహితులను స్పాన్సర్స్ చేయవచ్చు. వీసా రకాలను బట్టి స్పాన్సర్స్ చేయడానికి DH-4000, DH-8000 లేదా DH-15,000 సాలరీ ఉండాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ఫస్ట్ డిగ్రీ బంధువులైన తండ్రి, తల్లి, జీవిత భాగస్వామి, కొడుకు, కుమార్తెలను స్పాన్సర్ చేయడానికి నెలకు కనీసం DH-4000 సంపాదించాలి. ఇక సెకండ్ డిగ్రీ బంధువులు అయితే తోబుట్టువులు, తాతమామలు, మనవరాళ్ళు స్పాన్సర్స్ కోసం నెలకు కనీసం DH-8000 సంపాదించాలని, థర్డ్ డిగ్రీ బంధువులైన మామ, అత్త, బంధువుల కోసం నెలకు కనీసం DH-8000 సంపాదించాలి. బంధువులు కానీ స్నేహితులు కానీ స్పాన్సర్ చేయాలంటే నెలకు కనీసం DH-15,000 సంపాదించాలని ఫెడరల్ అథారిటీ తెలియజేసింది. సౌదీ అరేబియాలో రెసిడెన్సీ వర్క్ బార్డర్ చట్టాలను ఉల్లంఘించే వారిపై అధికారులను కఠినంగా వ్యవహరిస్తున్నారు. గత వారం రోజుల్లో వివిధ చట్టాలను ఉల్లంఘించిన 21,651 మందిని అరెస్టు చేసినట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఇందులో నివాస చట్టాలను ఉల్లంఘించిన 12,745 మంది, అక్రమ సరిహద్దులు దాటడానికి ప్రయత్నించిన 4,577 మంది, కార్మిక సంబంధిత చట్టాలను ఉల్లంఘించిన 4,329 మంది ఉన్నారు. బార్డర్ క్రాస్ చేస్తూ అరెస్ట్ అయిన 1,683 మందిలో 53% మంది ఇథియోపియన్లను, 46% మంది యోమియన్లు ఉన్నారు. సౌదీలోకి అక్రమంగా ప్రవేశానికి సాయం చేసిన వారికి గరిష్టంగా 17 సంవత్సరాల జైలు శిక్ష, SRI మిలియన్ వరకు జరిమానా విధించడంతో పాటు వారి ఇండ్లు, వాహనాలను జప్తు చేస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మక్కా మరియు రియాద్ ప్రాంతాలలో టోల్ ఫ్రీ నెంబర్ 911, ఇతర ప్రాంతాలలో 999 లేదా 996 నంబర్ల ద్వారా అనుమతులను, వివరాలను తెలియజేయాలని కోరింది. కువైట్లో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఆల్ ఖైరాన్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని అధికారులు అరెస్ట్ చేశారు. మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్ యూసెఫ్ ఆదేశాలను మేరకు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్లో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, జనరల్ ఎమర్జెన్సీ పోలీస్ మరియు జనరల్ సెక్యూరిటీ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పాల్గొన్నాయి. పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండ్ సెక్రటరీ మేనేజర్ జనరల్ హామిద్ మన్హన్ ఆల్ దామాస్ పర్యవేక్షణలో తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా 467 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేయగా 10 మందిని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నిర్బంధించారు. దాదాపు 20 వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను జప్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మధ్యప్రాచ్య శాంతికి పాలస్తీనా స్టేట్ ఏర్పాటు అనేది అత్యవసరమని బహ్రెయిన్ స్పష్టం చేసింది. డిప్లొమసీ, ఎకనామిక్, డిఫెన్స్ ద్వారా గల్ఫ్ను సురక్షితంగా ఉంచడం ఎలా అనే థీమ్తో జరిగిన IISS మనామా డైలాగ్ 2025 రెండవ రోజు బహ్రెయిన్ ఫారిస్ మినిస్ట్రీస్ డాక్టర్ అబ్దుల్ తీఫ్ బిన్ రషీద్ అజ్జలియా పాల్గొని ప్రసంగించారు. గల్ఫ్లో శాంతి మరియు భద్రత కోసం ప్రాంతీయ, అంతర్జాతీయ నాయకులు ఐక్యంగా కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గల్ఫ్లో శాశ్వతంగా శాంతి నెలకొనడానికి పాలస్తీనా స్టేట్ ఏర్పాటు అనేది అత్యవసరమని స్పష్టం చేశారు. భద్రత, శాంతి అనేది ఏ ఒక్క దేశం కారణంగా సాధ్యం కాదని, ఇది ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని డాక్టర్ అబ్దుల్ తీఫ్ బిన్ రషీద్ అల్జయానీ తెలిపారు.
ఓమన్లోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నిజ్వా విలయంతలోని వాడి ఆల్ అబ్దద్లో ఎండిన చెట్లు పొదలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఇందులో సైనిక భద్రతా దళాలతో పాటు పలు పౌర సంస్థలు ప్రజలు పాల్గొంటున్నారు. కమ్యూనిటీ అవగాహనను పెంపొందించడానికి మరియు అగ్ని ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరారు. పొలాలలో మంటలను గుర్తించగానే వెంటనే ఆర్పివేయాలి, వ్యర్థాలను మరియు ఎండిన ముక్కలు చెట్లను తొలగించాలని పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీ పిలుపునిచ్చింది. ఖతార్లో ఇటీవల సైబర్ మోసాల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలియని లేదా నమ్మదగిన మూలాల నుండి వచ్చిన లింకులను ఓపెన్ చేయవద్దని హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్టును జారీ చేసింది. ప్రజలు వారి పరికరాలను భద్రత, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడానికి అధికారిక యాప్ స్టోర్ల నుండి అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. మోసపూరితమైన లింకులు మీ డేటాను కాజేసే హానికరమైన సాఫ్ట్వేర్ను కలిగి ఉండవచ్చని హెచ్చరించింది. ఏదైనా మోసానికి గురైనా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.